కొన్నాళ్ల క్రితం మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన దృశ్యం చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా అనేక భాషల్లో రీమేక్ అవడమే కాదు, సంచలన విజయం నమోదు చేసుకుంది. విక్టరీ వెంకటేష్, మీనా జంటగా వచ్చిన దృశ్యం తెలుగు వర్షన్ కూడా బాక్సాఫీస్ హిట్ అయింది. ఈ సినిమాలో యువకుని హత్య చేసిన హీరో ఫ్యామిలీ అతన్ని ఎంతో తెలివిగా భూమిలో పాతి పెడతారు. అతన్ని పూడ్చిపెట్టిన చోట ఎవరికి అనుమానం రాకుండా ఒక కుక్క డెడ్ బాడీని కూడా పాతి పెడతారు. ఈ పాయింట్ దృశ్యం సినిమాకి హైలైట్గా నిలిచింది. ఇప్పుడు అచ్చు అలాంటి సీనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇండోర్ సిటీకి చెందిన ట్వింకిల్ అనే అమ్మాయి 2 ఏళ్ల క్రితం అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. స్నిఫర్ డాగ్ సహాయంతో ట్వింకిల్ కోసం వెతుకుతున్న పోలీసులు చోట ఆగిపోయారు. పోలీస్ డాగ్ అక్కడే నిలిచిపోయి వాసన చూడడం మొదలుపెట్టింది. దాంతో పోలీసులు అక్కడ తవ్వి చూడగా ఒక కుక్క డెడ్ బాడీ కనిపించింది. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే మరోసారి కుక్క అదే ప్లేస్కి వచ్చి కూర్చుండిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులకు బలమైన అనుమానాలు కలిగాయి. కుక్క అలా చేస్తుండడంతో అక్కడ రహస్యం ఏదో ఉందని భావించి మరింత లోతుగా తవ్వి చూడగా సగం కాలిన ఎముకలు బయటపడ్డాయి. పక్కనే బంగారు ఆభరణాలు కూడా కనిపించాయి. ఆ ఎముకలకు DNA టెస్ట్ చేయించగా అది ట్వింకిల్కి సంబంధించినవేనని తేలింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు హత్యకు గురైందని తెలిసి కన్నీరు మున్నీరుగా రోధించారు. ఇక సంఘటన స్థలంలో దొరికిన బంగారు ఆభరణాలపై ఉన్న వేలిముద్రల ఆధారంగా ట్వింకిల్ని చంపింది బీజేపీ నేత జగదీష్ కరోటియా అని గుర్తించారు. జగదీష్ కరోటియా వద్దే ట్వింకిల్ పనిచేస్తుండేది. కరోటియా వయసు 65 సంవత్సరాలు కాగా ట్వింకిల్ వయసు 22 ఏళ్లే. ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడడంతో కరోటియా 3 కుమారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కొడుకుల పోరు తట్టుకోలేక కరోటియా ట్వింకిల్ని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఓ రోజు కొడుకులతో కలిసి దృశ్యం సినిమా చూసి అచ్చం ఆ సినిమా చూపించినట్టే ట్వింకిల్ని మాయం చేయాలని డిసైడ్ అయ్యారు. ముందుగా కొడుకుల సాయంతో ట్వింకిల్ని చంపేసి ఆమె డెడ్ బాడీని కాల్చేసి పూడ్చిపెట్టేశారు. అనంతరం కుక్కను చంపి దాన్ని ట్వింకిల్ని పూడ్చిన ప్రదేశం పైన పాతిపెట్టారు. మొదట పోలీసులకు తవ్వగా కుక్క కనిపించింది. ఆ తర్వాత పోలీస్ డాగ్ మరింత పట్టుదలగా అక్కడే కూర్చుండిపోవడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం బీజేపీ నేత జగదీష్ కరోటియా, అతని కుమారులు అజయ్, విజయ్, వినయ్లు పోలీసుల అదుపులో ఉన్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.